హలో అండి. ఇది మనం స్టిచ్ చేసిన ఇంకొక లంచ్ బ్యాగ్ అండి ఇది. ఇది వేరే కలర్‌లో స్టిచ్ చేశాను. కస్టమర్ ఈ కలర్ చూస్ చేసుకున్నారు. ఇంతకుముందు మనం కుట్టిన లంచ్ బ్యాగ్స్ కూడా చాలా మందికి నచ్చాయండి. అందుకే అదే మోడల్ కావాలని చెప్పేసి చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇంకా స్టిచ్ చేయాల్సి ఉంది. ఇది థర్డ్ వెరైటీ అన్నమాట. దీంట్లో నేను ఈసారి ఫోమ్ షీట్ బదులు రబ్బర్ షీట్ అనేది యూజ్ చేశానండి. అది కూడా చాలా బావుంది. దీంట్లో కూడా లోపల వైపున ఒక చిన్న పాకెట్ అనేది ఇచ్చాను. కావాలంటే పైన వైపున కూడా మనం ఇంకొక పాకెట్ పెట్టుకోవచ్చు. కానీ కస్టమర్ లోపల వైపే కావాలని అన్నారు. అందుకోసమని లోపల ఒక పాకెట్ ఇచ్చాను. అలాగే లోపల కూడా చాలా స్పేస్‌గా ఉంటుంది. ఇందులో ఫోమ్ షీట్‌కి దీనికి ఏంటంటే తేడా అసలు ఏమీ లేదండి. 2 లైట్ వెయిట్‌గానే ఉన్నాయి. చాలా బావుంది ఫినిషింగ్ కూడా. కాకపోతే ఫోమ్ షీట్ అనేది కొంచెం స్మూత్‌గా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తుంది. అంతే తేడా. వెయిట్‌లో గానీ, ఫినిషింగ్‌లో కానీ 2 చాలా బావున్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత చాలామంది ఏంటంటే, మాకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి, కటింగ్ వీడియోస్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఇందులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో యాడ్ చేస్తున్నాను. ముందుగా మనము పైన క్లాత్, అలాగే రబ్బర్ షీటు, అలాగే నాన్ ఓవెన్ క్లాత్ ఈ 3 కలిపి నేను పొడవు 20 ఇంచులు, వెడల్పు 19 ఇంచులకి కట్ చేసుకున్నానండి. ఇవన్నీ 3 కలిపి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పైనుంచి 3 కలిపి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం క్లాత్ అలా ఏం జరిగిపోకుండా స్మూత్‌గా ఉండేటట్టు చూసుకొని జాయింట్స్ వేసుకోవాలి. మధ్యలో కూడా ఏంటంటే మనకి క్లాత్ కదలకుండా ఉండడం కోసం ఇలా అడ్డంగా, నిలువుగా మనకు ఎలా కావాలంటే అలా స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. ఇవి వేయకపోయినా పర్లేదు. కానీ వేస్తే కొంచెం క్లాత్ అనేది మనకు చెదిరిపోకుండా మొత్తం ఫినిషింగ్ అంతా కూడా నీట్‌గా అనిపిస్తుంది. చూడండి, మెజర్‌మెంట్స్ ఇంకోసారి చెప్తున్నాను. అడ్డం 20 ఇంచులు, పొడవు 19 ఇంచులు. తర్వాత 19 ఇంచుల వైపు ఉన్న సైడు ఇలా క్లాత్‌ని 2 మడతలుగా మడుచుకోవాలి. ఇలా మధ్యలో కదలకుండా ఉండడం కోసం నేను ఒక పిన్ పెట్టుకున్నాననమాట. తర్వాత జాయింట్ ఉన్న సైడు ఇటువైపు నుంచి 4 ఇంచులకి, అలాగే కింది వైపు నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 నుంచి 2 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే మనము ఆ 4 ఇంచుల దగ్గర నుంచి ఇలా పొడవుగా గీత అనేది గీసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు కట్ చేసుకోవాలి. నేను ఇంటూ మార్క్ పెట్టాను కదా, ఆ పీస్ అనేది మనము కట్ చేసుకోవాలి ఇక్కడ. ఇలా కట్ చేసుకున్న పీసెస్ కూడా మనకి వేస్ట్‌గా ఏం పోవండి. అది పాకెట్‌గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అలాగే అన్నీ జాయిన్ చేసి ఉంటాయి కాబట్టి మనం పాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దాన్ని. వాటిని పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనకి కటింగ్ చేసిన తర్వాత పీస్ అనేది ఇలా వస్తుందన్నమాట. తర్వాత మనం కట్ చేసుకున్న పీసులు అనేటివి రెండిటిని కలిపి ఒకటిగా జాయిన్ చేసుకున్నానన్నమాట. ఇది పాకెట్‌గా యూజ్ చేస్తాను. దానికి ఏంటంటే కొంచెం జిప్ అనేది పెట్టుకుంటే లోపల పాకెట్ బాగుంటుంది కదా, ఏమైనా మనీ అట్లాంటివి పెట్టుకున్నా కూడా పడిపోకుండా అలా ఉంటుంది. జిప్ యాడ్ చేసి దానికి అలాగే పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన వైపున ఇంకొక చిన్న క్లాత్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. అయితే మనం ఇది సరిగ్గా మనము ఒక వైపున పైనుంచి 1.5 ఇంచున్నర అలా వదిలేసి కింద పాకెట్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండిల్స్ కోసం అని చెప్పేసి నేను 18 ఇంచులకి నాన్ ఓవెన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. 1 ఇంచు వెడల్పులో. ఈ రెండింటిని కలిపి క్లాత్ లోపల ఉంచేసి 2 కలిపి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ కుట్టు వేసిన తర్వాత కూడా హ్యాండిల్స్‌కి రెండో వైపున కూడా లాస్ట్‌లో ఒక జాయింట్ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి లోపల క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా ఫినిషింగ్ చాలా నీట్‌గా అనిపిస్తుంది. చూడండి, 1 ఇంచ్ వెడల్పులో ఇలా హ్యాండిల్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా పైన క్లాత్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ తీసుకొని అందులో హాఫ్ పోర్షన్ తీసి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ మధ్యలో పాయింట్ నుంచి 2, 2.5 ఇంచుల మధ్యలో మనము
మార్కింగ్స్ అనేటివి పెట్టుకోవాలి. అక్కడ ఈ హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా జాయిన్స్ అనేవి చేశాను నేను హ్యాండిల్స్. తర్వాత లోపల వైపున పాకెట్ ఎంత అని చూపిస్తున్నాను చూడండి. వెడల్పు 6 ఇంచులు, వెడల్పు 7 ఇంచులు, పొడవు 6 ఇంచులు తీసుకున్నాను నేను. అయితే జాయిన్ చేయడం కోసం ఊరికే జిప్ అలా యాడ్ చేస్తే అంత నీట్‌గా అనిపించదు. అందుకోసమని నేనేం చేస్తున్నానంటే పైన ఒక క్లాత్ అనేది జాయిన్ చేశాననమాట. జాయిన్ చేసి తర్వాత దాన్ని లోపల వైపున ఇలా మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. మొదటగా అంతకంటే ముందు మనము జిప్ అనేది ఎక్కించేసుకోవాలి. అది రన్నర్ అంటారు కదా! జిప్‌కి రన్నర్ అనేది ఎక్కించేసుకోవాలి. ఎందుకంటే చుట్టూ జాయింట్స్ అనేవి వచ్చిన తర్వాత మనము జిప్ ఎక్కించడానికి రాదు. అందుకోసమని ముందుగానే ఎక్కించేసుకోవాలి. తర్వాత పైనుంచి 1.5 ఇంచు లోపలికి తీసుకున్నాను. 2 ఇంచుల వరకి తీసుకొని మనం జాయిన్ చేసుకున్న క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసి అక్కడ పైన పెట్టి కుట్టు వేసేసుకోవాలి. అయితే ఇలా సైడ్స్ కూడా జాయింట్స్ లోపలికి మడిచేసి కుట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనకి స్టిఫ్‌గా ఉండి కుట్టు సరిగా రాదు అని అనిపిస్తుంది కదా! అలాంటప్పుడైనా వేసుకోవచ్చు. లేదు మనం చుట్టూ చూడడానికి బార్డర్ లాగా బావుంటుంది కొద్దిగా అన్నా కూడా మనము ఏం చేయాలంటే సైడ్స్ మొత్తం కూడా 1 ఇంచు తీసుకొని మనము 1/2 ఇంచ్ వచ్చేలాగా కింది నుంచి ఇలా పైపింగ్ లాగా మడిచేసుకోవాలన్నమాట. నేను సేమ్ పైన మెయిన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. చుట్టూ కుట్టు వేయడం కోసం కూడా చూడ్డానికి నీట్‌గా బావుంటుందని చెప్పేసి. అయితే మనం ఇలా మళ్ళీ తిరిగి కుట్టు వేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసి మూలలాగా వచ్చేలాగా చూసుకొని నీట్‌గా జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర మాత్రమే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇదేంటంటే పైపింగ్ లాగా మనకి చూడ్డానికి ఫినిషింగ్ చాలా నీట్‌గా అనిపిస్తుంది. మనం డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టే కంటే కూడా. చూడండి ఈ క్లాత్‌ని తీసుకెళ్ళి మనము లోపల వైపు పాకెట్ ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ చుట్టూ ఇలా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి పాకెట్ కూడా, అంత కష్టమేమీ కాదు. ఇలా చుట్టూ జాయింట్ అనేది ఒకసారి నీట్‌గా వేసేసుకోవాలి. చూడండి పాకెట్ అయితే రెడీ అయిపోయింది మనకి. తర్వాత ఇక్కడ సైడ్ మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా! ఇలా కార్నర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట. 2 వైపులా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇలా బాక్స్ షేప్‌లో ఉంటే బాగోదు కనుక మూలలు అనేవి కొంచెం క్రాస్‌గా కట్ చేసుకుంటే బావుంటుంది. అందుకోసం నేను ఇలా క్లాత్‌ని మధ్యలోకి మడిచి అలాగే ఇంకో వైపున కూడా మడిచి 4 పీసెస్ కలిపి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాననమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా కొలుచుకుంటూ రావాలన్నమాట. ఇలా కొలుచుకుంటూ వచ్చినప్పుడు నాకు 15 ఇంచులు వచ్చింది. అంటే మనము కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దానికోసమని నేను మళ్ళీ రబ్బర్ షీట్‌ని ఒక 16 ఇంచులకి కట్ చేసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, నాన్ ఓవెన్ కూడా కలిపి కుట్టు వేసేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అన్నమాట. పొడవు వచ్చేసి 16 ఇంచులు. మనకు 15 ఉంది కదా, ఖర్చుల్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి నేను 16 ఇంచులు తీసుకున్నాను. తర్వాత 3 జాయింట్స్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా జిప్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పీసెస్ దగ్గర మనము ఈ ముక్కను అనేది జాయిన్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనము రన్నర్ అనేది ఎక్కించుకోవాలి. తర్వాత ఈ సైడ్ పీసెస్ జాయిన్ చేసిన తర్వాత నాన్ ఓవెన్‌తో నేను పైపింగ్ లాగా కుట్టేసుకున్నానన్నమాట. అంటే పోగులు అవి బయటికి కనిపించకుండా నీట్‌గా ఉంటుంది కాబట్టి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కార్నర్స్ దగ్గర నుంచి పట్టుకొని చుట్టూరా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. అలాగే ఒక వైపు అయిపోయిన తర్వాత రెండవ వైపు కూడా వేసేసుకొని ఈ కుట్లు కూడా కనిపించకూడదు అని అనుకుంటే లోపల వైపున పైపింగ్ అనేది చేసుకోవాలి. నాన్ ఓవెన్‌తో కానీ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో కానీ మీ ఇష్టం. నీట్‌గా కనిపిస్తుంది అనమాట పైపింగ్ చేసుకుంటే కనుక. తర్వాత జిప్ ఓపెన్ చేసేసి ఇలా బయటకు తీసుకున్నామంటే క్లాత్ చూడండి చాలా నీట్‌గా వచ్చేస్తుంది బ్యాగ్ అనేది.
చాలా చాలా బాగా వచ్చిందండి. ఆ క్లాత్‌తో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ కుట్టిన తర్వాత చాలా చాలా బావుంది.